శ్రీ పరాభవనామ ఉగాది వేడుకలు చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి గారు చెన్నైలో ఉండేటువంటి తెలుగు వారితోటి ముచ్చటించి వారి సందేహాలను నివృత్తి చేశారు. మనతోటి తనికెళ్ల భరణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉగాదిని ఇక్కడ చెన్నైలో ఉండేటువంటి తెలుగు వారితోటి సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉందో వారిని అడుగుదాం, తెలుసుకుందాం. నమస్తే అండి, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా మీ అలాగే మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఇది దాదాపు 1978లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మా గురువుగారు రాళ్లపల్లి గారితో నాటకం వేశాను. ఆ తర్వాత చాలాసార్లు నేను చెన్నై వచ్చాను, ఆంధ్ర క్లబ్లో కూడా 2-3 సార్లు వచ్చాను. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆంధ్ర క్లబ్ ఉగాది సందర్భంగా ఆంధ్ర క్లబ్ నిర్వాహక కార్యవర్గం పురుషోత్తం గారు నన్ను ఇక్కడ పిలిచారు. చాలా ఏళ్ల తర్వాత ఈ హాలు మొత్తం నిండి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. నాతో సహకరించిన సంగీత విద్వాంసులకి, హర్షధ్వానాలు వెల్లడించిన మా ప్రేక్షక జనాలకి, మా పాత మిత్రులందరికీ కూడా ఒకసారి ఒక పాత నాస్టాలజీ అంటే పాత అనుభూతులు. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఏమీ కానప్పుడు ఇక్కడికి వచ్చాం, ఏదో కొంత సాధించి మళ్ళీ చెన్నైకి హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఆంధ్ర క్లబ్ ఆ తెలుగుదనం సంస్కృతిని ఇంకా కాపాడుతున్నందుకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. ఇలాంటి ఎప్పుడు చెన్నైకి వచ్చినా నాకు పుట్టింటికి వచ్చినట్టే అనిపిస్తుంటుంది. మరోసారి ఆంధ్ర క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభం భూయాత్. తమిళనాడు అంటే చెన్నైకి వచ్చినప్పుడు మీకు ఎన్నో మెమరీస్ అనేది నెమరు వేసుకుంటుంటారు. పాండి బజార్ స్ట్రీట్సే కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి పాత స్టూడియోలు ఇప్పుడు చాలా కనుమరుగయ్యాయి. ఇక అలాగే వాణి మహల్లో మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటారు, డ్రామాస్, అవి నాటకాలు కూడా మీరు స్టేజ్ చేసి ఉంటారు. మీకు ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ మీరు పాండి బజార్ గురించి కూడా ఇందాక ప్రేక్షకులతో మాట్లాడారు, మరిన్ని వివరాలు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఈస్ కాల్డ్ పాండి బజార్. ఎందుకంటే మా గురుగారి రూమ్లో తణికాచలం 13 TC రోడ్లో ఉంటూ ఉండేవాడిని. ఎంతోమంది పరిచయాలు, అక్కడి నుంచి ఎన్నో అనుభూతులు. దాదాపు ఐ వాజ్ హియర్ అప్పుడు 2-3 ఏళ్ళు ఉన్న తర్వాత 10 years 83 నుంచి 93 వరకు శాలిగ్రామంలో ఉంటుండేవాళ్ళం. సో చెన్నై అండ్ పాండి బజార్ ఐ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో గద్దర్ అవార్డ్స్ జరుగుతున్నాయి. మీటింగ్లో ఉన్నా కానీ నేను ఈ కారణం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. మరోసారి వస్తాను.